మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోతున్నారు. మెదక్ మున్సిపాలిటీ 15, 30 వార్డుల్లో కాంగ్రెస్ రౌడీలు చెలరేగిపోయారు. 15వ వార్డులో డబ్బులు పంచేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రంగంలోకి దిగారు. డబ్బుల పంపిణీని బీఆర్ఎస్ నేతలు ధీటుగా అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్త ప్రసాద్ను ఎమ్మెల్యే రోహిత్ కారుతో ఢీకొట్టారు. అతనికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే రోహిత్ దౌర్జన్యాన్ని బీఆర్ఎస్ నేతలు ముక్తకంఠంతో ఖండించారు. దాడులతో డబ్బుల పంపిణీతో బీఆర్ఎస్ విజయాన్ని ఆపలేరని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రోహిత్ దౌర్జన్యాన్ని గుర్తించి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పద్మా దేవేందర్ రెడ్డి కోరారు. మెదక్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దౌర్జన్యాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి ఖండించారు. మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు ఎమ్మెల్యే రోహిత్ వెళ్లటం ఏంటని ప్రశ్నించారు. డబ్బులతో ఓటర్లను కొనాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. మెదక్ డబ్బుల పంపిణీ ఘటనపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.